అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఇందిర, అసిస్టెంట్ ప్రొఫెసర్, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, విశ్వభారతి జనరల్ హాస్పిటల్, పెంచకల్పాడు. ఇవాళ మనం తరచుగా చూసే చర్మ సమస్య పులిపిర్లు అనే దాని గురించి తెలుసుకుందాము. మొదటగా ఈ పులిపిర్లు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మెత్తగా ఉన్నాయి, సాఫ్ట్‌గా ఉన్నాయి. తర్వాత ఎక్కువగా మెడల మీద, చంకలల్లో, తర్వాత మొహం మీద అలా వస్తున్నాయంటే వాటిని స్కిన్ టాగ్ లేదా యాక్రోకార్డన్స్ అంటామనమాట. రెండవది ఏంటి అంటే ఒకవేళ గట్టిగా ఉన్నాయి, చేతుల మీద, పాదాల మీద, కాళ్ళ మీద, మొహం మీద అక్కడంతా గూడా వస్తున్నాయంటే వాటిని వాట్స్ లేదా వెరుక వల్గారిస్ అంటాము. తరచుగా మనము వాడుక భాషలో ఈ రెండిటిని గూడా కలిపి పులిపిల్లు అంటూ ఉంటామనమాట. కాబట్టి ఈ రెండిటిని మనము ఎలాగ డిఫరెన్షియేట్ జేయొచ్చు, తర్వాత ఏ దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అన్న దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఈ స్కిన్ టాగ్స్ లేదా యాక్రోకార్డన్స్ అన్నవి ఎందుకొస్తాయి? ఇవి ఒకవేళ ఊబకాయం ఉన్న వాళ్ళల్లో అయినా గానీ, షుగర్, బీపీ, డయాబెటిస్, తర్వాత హార్మోనల్ ఇష్యూస్ ఏవన్నా ఉన్నా గానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నా, పీసీఓఎస్ ఇలాంటి వాళ్ళల్లో గూడా ఈ పులిపిర్లు లేదా స్కిన్ టాగ్స్ అన్నవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అవి ఎక్కువగా మొహం మీద, మెడల మీద, తర్వాత చంకలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కొద్ది మందిలో ప్రెగ్నెంట్ ఉన్న ఆడవాళ్ళలో కూడా ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఇవి ఎక్కువగా పొట్ట మీద కనపడ్డము, మెడల మీద కనపడ్డము కనిపిస్తూ ఉంటాయన్నమాట. తర్వాత రెండవది ఈ వార్డ్స్ లేదా వెరుకా వల్గారిస్. వీటిని ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. ఇది హ్యూమన్ పాపిల్లోమా అనే వైరస్ వల్ల వస్తూ ఉంటుంది. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ ఉంటుంది. మన చర్మం మీద వచ్చినప్పుడు గీరుకోవడం వల్ల, లేదంటే నొప్పి ఉండడం వల్ల, వాటి మీద ఏదైనా ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఒక చోట నుంచి ఇంకొక చోటికి గూడా వ్యాపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రెండిటిని మనము ఎలాగ ట్రీట్ చేయొచ్చు ఇప్పుడు అన్నది తెలుసుకుందాం. మొదటగా ఈ పులిపిర్లు లేదా స్కిన్ టాగ్స్ లేదా యాక్రోకార్డన్స్ అన్నవి వచ్చినప్పుడు ఫస్ట్ ఈ హార్మోనల్ ఇష్యూస్ కానీ ఉన్నాయా? థైరాయిడ్ ఏదన్నా ఉందా? ఊబకాయం ఉందా వాళ్ళల్లో? లేదంటే ఈ షుగర్ ప్రాబ్లమ్ ఉందా? అన్నది చూసుకొని దాన్ని బట్టి ఫస్ట్ దానికి తగిన ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. తర్వాత ఈ స్కిన్ టాగ్స్ ఉన్న వాళ్ళల్లో చాలామంది నాటు వైద్యం, లేదంటే ఇంటి వైద్యం అలాంటివి చేసుకుంటూ ఉంటారు. కొద్దిమంది సున్నం పట్టించుకోవడం గానీ, లేదంటే కత్తెరతో కట్ జేసుకోవడం గానీ, ఈ స్కిన్ టాగ్స్‌ని, పులిపిర్లని, తర్వాత వాటిని ఊదిబత్తితో కాల్చడం గానీ అలాంటివి చేస్తూ ఉంటారనమాట. వాటి వల్ల ఏంటంటే అవి అప్పటికి తగ్గిపోయినా గానీ వాటి మీద సెకండరీ ఇన్ఫెక్షన్, పక్కన వేరే ఇన్ఫెక్షన్ రావడము, తర్వాత అది ఇంకా ఎక్కువ అవ్వడము, నొప్పి అవ్వడం అలాంటివన్నీ అవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇవి జనరల్లీ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము. తర్వాత వీటిని ప్రాపర్ ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి తీసుకొనొచ్చేసి ఇవి ఇలా ఉన్నాయి అని చెప్తే, ఈ ప్రాబ్లమ్స్‌ని అండర్‌లయింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా గానీ వాటిని ట్రీట్ చేస్తూ ఈ పులిపిర్లను గూడా తీసేస్తాం. పులిపిర్లకి ఎటువంటి మందు అయితే ఉండదు. కానీ మామూలుగా వీటిని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ గానీ, రేడియో ఫ్రీక్వెన్సీ క్వాటరీ గానీ, లేదంటే CO2 లేజర్ వాటి వల్ల మనం తీసేయొచ్చు. తర్వాత ఈ వాట్స్ లేదా వెరుకా వల్గారిస్ ఇవి మన చేతుల మీద, కాళ్ళ మీద వచ్చినప్పుడు ఆనెలు అని గూడా అంటామనమాట. వీటిని ఎలాగా ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఇది నెమ్మదిగా తగ్గేది ఉంటుందనమాట. కాబట్టి మొదటగా వీటికి తగిన క్రీమ్స్, లోషన్స్ ఉంటాయి. వాటిని పెట్టుకొని ట్రీట్ జేయొచ్చు. తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ కాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయొచ్చు. CO2 లేజర్ చేయొచ్చు. తర్వాత వేరే రకమైన లోషన్స్ ఉంటాయి. ఇది ప్రాపర్ ఒక డెర్మటాలజిస్ట్ సూపర్విజన్‌లో తీసుకొని ప్రాపర్‌గా ఫాలో అప్ అయితూ ఇవి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. ఈ పులిపిర్లు, వాట్స్ ఇలాంటివి ఏవన్నా ఇష్యూస్ ఉన్నా గానీ ఒక క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికెళ్ళి కలవాలి అని అనుకుంటున్నాము. తర్వాత ఇటువంటి ఎవరికైనా ఇబ్బంది ఉన్నా గానీ ఓపీ నంబర్ 18 విశ్వభారతి జనరల్ హాస్పిటల్, పెంచకల్పాడు దగ్గరకొచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. థాంక్ యూ.